అయ్యప్ప అంటే హరి హరు అంటే విష్ణుమూర్తి శివుడికి పుట్టినటువంటి సంతానము ఈ యొక్క అయ్యప్ప స్వామి. అయితే ఆ లీలావతి చెప్తాడు, సరే నేను కలికి ఒక వరం ఇచ్చినాను. ఏమని అనంటే, ఈ కలి ప్రభావము చేత దేవతలందరూ మానవులందరూ కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. వారి కష్టాలు దూరము చేయడానికి, ఆ కలి యొక్క ప్రభావం పడకుండా ఉండడానికి నా యొక్క దీక్షను 41 రోజులు చేస్తారు నా భక్తులు. 41 వారు జన్మ మొత్తం ఏదైతే కష్టాలు అనుభవిస్తారో ఈ 41 రోజులు వాళ్ళు కష్టాలను ఇష్టాలుగా భరిస్తారు. అయితే ఏ సంవత్సరం అయితే ఎవరైనా ఒక్కరు కూడా రాకుండా నా దీక్ష చేపట్టకుండా ఉంటుందో ఆ సంవత్సరం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ లీలావతి మహిషి రూపంలో ఉన్నట్టు లీలావతికి వరమిస్తాడు అనమాట. అందుకోసమనే ఇక్కడ 41 రోజులు దీక్ష కాలం పూర్తి అయిన తర్వాత శబరిమల చేరుకొని ఆ శబరిమల దగ్గర శరణ్గుత్తు అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. శరణ్గుత్తి, ఆ శరణ్గుత్తిలో బాణాలు వేస్తారు. ఎవరు అనంటే కన్యస్వాములు. కన్యస్వాములు అంటే మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్షను ధరించినటువంటి వారు. అలా మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్ష లేకుండా ఎవరు ఎప్పుడైనా వస్తే ఆ సంవత్సరం నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి వరమిస్తారట. ఆ తర్వాత ఈ జనవరి కాలంలో మకర సంక్రమణ పూర్తి అయిన తర్వాత ఆ మహిషి రూపంలో ఉన్నటువంటి లీలావతి ఈ శరణ్గుత్తి వరకు వస్తుందట. ఈసారైనా ఎవరన్నా కన్యస్వాములు రాలేదా అని చెప్పేసి ఆ బాణాలు చూసి, ఆ శరణాలు అంటే బాణాలు చూసి మళ్ళీ నిరాశగా వెళ్ళిపోతుంది.